తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారుల విచారణ చేస్తున్నారు. గొర్రెల స్కీమ్ పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సమైక్య ఎండీకి ఈడీ లేఖ రాసింది. 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్పై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. రాజకీయ ప్రముఖుల పాత్ర ఉండడంతో పీఎంఎల్ఏ యాక్ట్ కింద దర్యాప్తు చేపట్టారు. గొర్రెలు అమ్మిన రైతులు, లబ్ధిదారుల డేటా సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను విచారించనుంది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసినటువంటి గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఫోకస్ చేసింది. ఆ సంస్థ ఎండీకి కూడా నిన్న నోటీసులు జారీ చేసింది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా గొర్రెల స్కామ్ లో జరిగినటువంటి చెల్లింపుల విషయంలో కావచ్చు, జరిగినటువంటి అవగాహనకు సంబంధించి పూర్తిస్థాయి డేటా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మొత్తం 700 కోట్ల రూపాయల ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి కూడా ఎంత మేరకు స్కామ్ సంబంధించిన డబ్బులు చేతులు మారాయి, ఎవరెవరికి ఎంత అందాయన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ పనులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏసీబీ కేసు వివరాలన్నీ కూడా ఈడీ కావాలని కోరింది. ఇప్పటి వరకు ఈ ఏసీబీ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈడీ విచారించబోతోంది. అంటే పీఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి ఈడీ ఇకపై విచారించబోతోంది. ఎందుకంటే 700 కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించి దీంట్లో కొంతమంది రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టుగా ఈడీ అనుమానిస్తుంది. విదేశాల్లో పెట్టుబడులు కావచ్చు, విదేశాలకు డబ్బు తరలింపు కావచ్చు, ఎన్ని జరిగినట్టుగా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ శాఖ మంత్రి ఓఎల్జీని కూడా ఏసీపీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఆ శాఖ సీఈఓతో పాటు ఓఎల్జీ అరెస్ట్ అయ్యారు. మరి కొంతమంది పరారులో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా పూర్తిగా మనీ లాండరింగ్ పనులు దర్యాప్తు చేయాల్సిన నేపథ్యంలో కూడా ఏసీపీ నుంచి వివరాలు సేకరించిన తర్వాత కూడా పూర్తి దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతానికైతే ఆ శాఖ ఎండీకి ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. మరి ఎవరి వంతు వస్తుంది నెక్స్ట్? ఇప్పటికైతే కీలక వ్యక్తులు అరెస్ట్ చేశారు, మరికొంతమంది పరాలు ఉన్నారు. రాజకీయ నేతలకు కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు అయితే కల్పిస్తా ఉంది.